ఏంటి లాయర్ గారు, ఇప్పుడు అర్థమైంది మ్యాటర్ మొత్తం. అయినా నువ్వు చెప్పిందంతా నేను ఎలా నమ్మాలి? ఆ? నువ్వు ఎటూ పనికి రావని ఈ షార్ట్ గ్యాప్ లో వాళ్ళిద్దరు కనెక్ట్ అయ్యిండొచ్చుగా, అదే ఈ వీడియోలో ఉండొచ్చుగా. లాయర్ గారు, ఆ డాక్టర్ గారు నా డాక్యుమెంట్స్ ఫేక్ చేశాను మాట్లాడుకోవటం నా చెవులారా విన్నా. వీళ్ళ శృంగారాన్ని వీడియో తీసిన వాడివి వాళ్ళ మాటలు కూడా వీడియో తీయాల్సిందిగా, నీ దగ్గర గట్టి ప్రూఫ్ ఉండేదిగా. ఆ? నిజమే కదా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం? నువ్వు మగాడివని నాకు గట్టి ఆధారం కావాలి. పోనీ ఇంకో డాక్టర్ పేరు చెప్పండి, ఆడి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటా. అబ్బా, మళ్ళీ ఎందుకు డబ్బులు ఖర్చు? మరి ఏం చేయమంటారు మేడం నన్ను? రూపాయి ఖర్చు లేకుండా నువ్వు మగాడివని నా దగ్గర ప్రూవ్ చేసుకునే అవకాశం నీకు ఇస్తున్నాను. ఆ? ఎలా మేడం? ఏంటి లాయర్ గారు, ఇప్పుడు చెప్పండి, నేను మగనా కాదా అని? నువ్వు 100% మగాడివే. ఆ? అవును, మీరు ఎగ్జాక్ట్ గా ఆ డాక్టర్ పేరు ఎలా రాశారు? రే నాని ఆ? అలియాస్ ఉదయ్, నేను లల్లి అలియాస్ లలిత, నీ స్కూల్ మేట్ రా. ఆ? ఆ? లల్లి నువ్వా? 8th క్లాస్లో నా లవ్వును రిజెక్ట్ చేసావు, గుర్తుందా? లల్లి ఇంత మారిపోయావంటే అసలు గుర్తుపట్టలేదు. అప్పుడు నువ్వు నాకు నో చెప్పినప్పుడు నాకు నీ మీద చాలా కోపం వచ్చింది. ఆ? ఆ తర్వాత నీ మీద నాకు కోపం పోయింది, కానీ ప్రేమ పోలేదు. నువ్వు ఎప్పటికైనా నాకు కనెక్ట్ అవుతావు అనుకున్నా. అదేంటో నీ పెళ్ళాం దయవల్ల ఇలా కనెక్ట్ అయ్యావు. మాకు మీరే హెల్ప్ చేయాలి మేడం, ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం. ఏం చేయమంటారో చెప్పండి. ఏం లేదు మేడం, తప్పకుండా మీరు మాకు విడాకులు ఇప్పించాలి మేడం. ఇతను నానిలా ఉన్నాడు అంటే తిను నాని వైఫా? ఇదే నాకు మంచి ఛాన్స్. ఓకే, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. నీ భార్యకి నీ మీద ప్రేమ లేదు అని అర్థమైంది. నిన్ను ఎలా అయినా దక్కించుకుందామని కావాలని ఆ డాక్టర్ దగ్గరికి పంపించి ఫేక్ రిపోర్ట్స్ ఇప్పించాను. చూడు ఉదయ్, తను నిన్నొద్దనుకుంది. నువ్వెందుకు అలా ప్రేమని ఇబ్బంది పెడతావు? నేను నిన్ను కావాలనుకుంటున్నా ఇప్పటికీ కూడా. మనం ప్రేమించే వాళ్ళ కంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. నువ్వు అదృష్టవంతుడివి. బికాస్ ఐ స్టిల్ లవ్ యూ ఉదయ్.